మంగళగిరి మార్కెట్ యార్డులో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ జవాది కిరణ్ చంద్, కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. విద్యాశాఖ అమాత్యులు, ఐటీ శాఖ అమాత్యులు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారి యొక్క చొరవతో, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు అన్నిటి మీద నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి పొద్దున్న వాడుతున్న టూత్పేస్ట్ దగ్గర నుంచి సాయంత్రం ఎవరైనా వేసుకునే స్లీపింగ్ ట్యాబ్లెట్ వరకు అన్నిటి మీద కూడా జిఎస్టీ తగ్గించడం వల్ల ధరలు గణనీయంగా తగ్గాయి. దీనికి ఎక్కువ చొరవ చూపించిన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మీ అందరికీ కూడా తెలిసిందే, ఇంతకుముందు ఎప్పుడూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ధరల నియంత్రణ ఎప్పుడు కూడా ఆయన ప్రతి వారం సమీక్షలో ఆ సమీక్ష ఎప్పుడూ ఉంటా ఉండేది. కొన్ని సందర్భాల్లో గవర్నమెంటే ఎక్కువ బనాయించడం జరిగేది, ప్రజలకి ఎక్కువగా మనం భారం మోపకూడదు అని. కొన్ని సందర్భాలతో పండగలప్పుడు పేదవాళ్ళు పండగ చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి అనే ఉద్దేశంతో రంజాన్ తోఫా, సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్ అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఉప్పులు, పప్పులు, నెయ్యితో సహా మరి ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేయటం కూడా మనం చూసాం. ఈరోజు ఆ పనేమీ లేకోకుండా ఈరోజు సరసమైన ధరలకి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మరి అన్ని రకాలైన వస్తువులు ఎలక్ట్రానిక్, నేను ఇందాకే చెప్పారు, ఒక ప్రెస్టేజ్ కుక్కర్ 800 తగ్గింది అని చెప్పి, కార్ అయితే మరి మహేష్ చెప్తా ఉన్నారు, వీళ్ళందరూ 1,50,000 తగ్గింది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ ఎగ్జిబిషన్ని మరి అందరికీ తెలిసేలాగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన మరి ఇక్కడ జిఎస్టీ చీఫ్ కమిషనర్ గారు కానీ, జిఎస్టీ కమిషనర్ గారికి, ముఖ్యంగా మా మున్సిపల్ కమిషనర్ గారు అలీం బాషా గారికి, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ గారైన, అడిషనల్ కమిషనర్ గారైన శకుంతల మేడం గారికి,